హలో, మీ పేరన్న? నా పేరు సూరజ్ కుమార్. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి వస్తాయి. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? అంటే నరేందర్ మోడీ మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు కదా, అన్నీ ఏదైనా సౌకర్యంగా అన్ని అభివృద్ధి చేస్తున్నాడు నరేందర్ మోడీ. ఏం కావాలంటే అది ఇస్తున్నాడు కదా, అందుకే బీజేపీ వస్తుంది. మళ్ళీ బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ రావాలని అంటే అన్ని చేస్తున్నాడు నరేంద్ర మోదీ అంటున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ వస్తే గొడవలు అలాంటివి ఏం జరగవు? లేదు, జరిగాయి గొడవలన్నీ జరిగాయి. సైలెంట్. రామ మందిర్ కట్టించారు కాబట్టి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. రామ మందిరం కట్టియకని కానీ అభివృద్ధి బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని టెంపుల్లో అభివృద్ధి బాగా చేస్తున్నాడు. మొన్న ఒక బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయింది కదా ఈడ మన గుజరాత్లో, చాలా పెద్దది బ్రిడ్జ్. కొన్ని అభివృద్ధి బాగా చేస్తున్నాడు. హలో, నమస్తే బాబు, మీ పేరు? రామ్ నర్సయ్య. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి ఎక్కువ వస్తాయి. బీజేపీ. మరి బీజేపీ అంటున్నారు, ఇక్కడ మీ మల్కాజ్గిరిలో ఈటెల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుండి గెలుస్తారా? గెలుస్తారు, ఈజీగా గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం? ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు, పార్టీ పక్క పెట్టు. ఆయన నలుగురు జనాలలో తెలిసిన వ్యక్తి. వస్తాయి. తెలంగాణ వాసైనా నాన్ లోకల్ అంటున్నారు కదా మల్కాజ్గిరి. నాన్ లోకల్ లేదు, ఆయన మొత్తం తెలంగాణ మొత్తం ఆయన పేరుంది. నాన్ లోకల్ అని కాదు, కాకపోతే అక్కడ ఉంటే ఇక్కడ మాత్రం ఆయన పేరు మాత్రం ఫస్ట్ ఉంది ఆయనది. నాన్ లోకల్ అనేది కాదు, తెలంగాణ మొత్తం ఆయన పేర్లు తెలియని వాళ్ళు లేరు. ఒకవేళ ఆయన గెలిచాడు అనుకో ఎంపీగా, కేంద్రం నుండి నిధులు తీసుకొని తెస్తాడు. ఇంకోటి ఏమైనా కేబినెట్లో మినిస్ట్రీ ఛాన్స్ వచ్చే అవకాశం? మినిస్టర్ కూడా ఇస్తారు ఆయనకు. ఆయన గట్టి పోటీ అనుకుంటే మల్కాజ్గిరిలో ఎవరు అనుకోవచ్చు? ఎవరు లేరు, ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ముగ్గురు ఎట్లు ఇప్పుడు ఆయనే ఉన్నాడు, ఈటల రాజేందర్. అంటే ఈటల గారు పవర్ఫుల్ లీడర్ అనుకోవచ్చు. లీడరు సెకండ్ ముఖ్యమంత్రి అవుతాడనే కేసీఆర్ పక్క పెట్టిండు. ఒకవేళ ఈటల గారు ఇక్కడ నాన్ లోకల్ అంటున్నారు, ఇంకోటి ఆయన గెలిచారనుకో కేంద్రంలో మినిస్ట్రీ ఇస్తారంటున్నారు కదా, ఇక్కడ ప్రధాన సమస్యలు మల్కాజ్గిరిలో అంటే ఏమని చెప్తారు? చాలానే ఉన్నాయి, అవన్నీ డెవలప్మెంట్ చేస్తాడు. మరి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? పోయినసారి ఓడిపోయినారు కదా. సానుభూతి వస్తే తెలిసిన వ్యక్తి తెలంగాణ తెలియని వ్యక్తి లేడు, ఈటల గారు. సరే, భారీ మెజారిటీ. ఓకే, థ్యాంక్స్. నో మనిషి. అంటే ఇక్కడ ప్రజలు మరి మల్కాజ్గిరి ప్రజలు బీజేపీని ఆదరిస్తారని మీకు నమ్మకం ఉందా? 100% ఉంది. మరి మీరు ఈటల గారు గెలుస్తారంటున్నారు. ఒకవేళ ఈటల గారు గెలిస్తే సెంట్రల్ నుండి ఏమైనా నిధులు తీసుకొని వస్తారా? కంపల్సరీగా తీసుకొస్తారు స్టేట్కి, అంతే. సరే, సానుభూతి ఓట్లు పడే అవకాశం అయితే లేదంటారా ఈటల గారికి? లేదు. సరే, సెంట్రల్లో ఈసారి మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకో. కంపల్సరీగా కొడుతున్నారు 100%. మోదీ గారు వస్తే సెక్యులరిజం ఉండదు, సెక్యులర్ కాదంటున్నారు, దానికి ఏమంటారు? ఇప్పుడు ముస్లిమ్స్ అందరే మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. మోడీ వస్తేనే సెక్యులరిజం ఉంటుంది, అంతే. కంపల్సరీ. ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ వచ్చాయనుకో, ఇవన్నీ ఒక సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మోడీ అంటే ఇప్పుడు ఇండియాలో 80-90% హిందూసే ఉన్నారు. ఆయన ముస్లిమ్స్ అందరు ఇక్కడ చాలా పవర్ఫుల్గా జీవించగలుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.